వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంత ఉత్సాహంగా అట్టహాసంగా నిర్వహించారు. వెంకటరమణ నర్సింగ్ హోమ్ అధినేతలు కామేపల్లి సీతారామయ్య, కామేపల్లి చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఆ తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలో డాక్టర్ కామేపల్లి సీతారామయ్య దంపతులు, డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ దంపతులతో పాటు హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్య అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. I welcome you all. It is very colorful day. Had ever seen in my life. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనందించి యేసును చాటెను చూడు, బెత్లెహేములో యేసును చూచి కానుకలిచ్చెను నాడు. ఆరాధించి ఆనందించి యేసునా శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన యేసుని నీడలో, జనించిన యేసుని నీడలో. పొలమందు కాపరులకు దుద చెప్పెను, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. పొలమందు కాపరులకు దుద చెప్పెను, రక్షకుడు మీ కొట్టబాడి పశుల తొట్టిలో పరుండబెట్టబాడి, పశుల తొట్టిలో పరుండబెట్టబాడి, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో. ఆశతో ఉన్నారయ్యా, ఆనందము సంతోషం ఉన్నానయ్యా. నా ప్రియుడా ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా ప్రియమారని నిన్ను చూడని, ఏదో తెలియని వేదన ఎదలో నిండను నా అన్న వాటిని విన్న వాటిని ప్రచురము చేసెను చూడు. పశువుల తొట్టిలో ప్రభువును చూచి పరవశముంది కాదు. కన్న వాటిని విన్న వాటిని ప్రచురము చేసెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన యేసుని నీడలో, జనించిన యేసుని నీడలో. Claps for the. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Malibatam. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings you bring to you and your hymns. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings you bring to you and your kings. Good tidings for Christmas and a Happy New Year. Happy Christmas. Happy Christmas.
మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నేను అందరూ వినపడట్లేదు నాకు. కొంతమంది చాలా ఇంకా కూడా దిగులుగా విచారంగా కదా మళ్ళీ వెళ్ళి వర్క్ చేయాలి, మరి తప్పదు కదా. దేవుడు 6 దినాలు కష్టపడి ఒక దినము క్రిస్మస్. వెరీ గుడ్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వర్ణండా. చక్కగా అండి సాయంత్రం మనకి మంచి మంచి డిన్నర్ ప్రిపేర్ చేశారు. ఎన్ని చెప్పినా సార్ దగ్గర మళ్ళీ అడగాల్సిందే కదా, మనం వర్క్ చేయాల్సిందే. హ్యాపీగా ఉండాలి, వర్క్ చేయాలి, మరీ అడగాలి. సరే అందరూ మంచి డిన్నర్ ప్రిపేర్ చేశారు. మరి డిన్నర్ చేసి వెళ్ళండి. మాకు చక్కని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి మంచి అవకాశం ఇస్తూ మరి మనల్ని ప్రోత్సహిస్తూ మనల్ని మంచి బాటలో నడిపిస్తున్నటువంటి మరి మేనేజింగ్ డైరెక్టర్స్ అయిన మరి సీతారామయ్య సార్కి, చంద్రశేఖర్ సార్కి, సుబ్రహ్మణ్యేశ్వర మేడం, రమా మేడం గారికి మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాతో మనం సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్రతి సంవత్సరం మనం ఇలానే జరుపుకుంటా ఉన్నాం. అట్లానే ఈ సంవత్సరం కూడా ఈరోజు మనం సెమీ క్రిస్మస్ జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే అందరు డాక్టర్స్, అందరు స్టాఫ్ అందరూ ఇన్ఫామ్ చేశారు కదా, సో అందరూ రావాలని కోరుకుంటూ, అట్లానే మన ప్రోగ్రాంలో మేడం రత్నావళి గారు ఫస్ట్ ప్రేయర్ అంటే వాక్యం చిన్న ఇది చెప్పారు, అంటే క్రిస్మస్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పారు. అట్లానే ఇప్పుడు ఒక చిన్న పాట సురేష్ అండ్ టీమ్. సో ఐ వెల్కమ్ సురేష్ అండ్ టీమ్ ఫర్ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇందాక మన ప్రేమ్ గారు చెప్పినట్టు సేవ చేస్తూ అందరికీ గాడ్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి మన పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ మనం చేతనైనంత, మనం చేయగలిగినంత సహాయం చేస్తూ మన దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటే చాలు, మన లైఫ్ లీడ్ చేసుకున్నట్టు. అందరూ సేవ చేయండి, హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా చేతనైనంత సహాయం చేసుకుంటూ బాగుంటే చాలు. అది ఒకటే కోరుకునేది. అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అమ్మ. ఈరోజు మనం ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి బాగా ఈ క్రిస్మస్ వేడుకలని ఇక్కడ జరుపుకుంటూ జరుగుతుంది. ఇంకా కూడా రాబోయే సంవత్సరాలు అందరూ బాగా వర్ధిల్లాలని, మీ అందరూ బాగా ఈ మెడికల్ సర్వీసెస్లో ఉంటూ మీ వృత్తిలో బాగా సేవను అందించాలని చెప్పి కోరుకుంటూ మా తరఫున, మా హాస్పిటల్ తరఫున అందరికీ సెమీ క్రిస్మస్. మంచి వాయిస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనదర్ సాంగ్ బై శ్రీ యేసు జన్మించిన రేయలో ప్రశాంతి ఓపీ స్టార్. మనం సార్ చాలా బాగా చెప్పున్నారు క్రిస్మస్ గురించి. ఏదో ఒకటి మన మనసులోకి తీసుకొని దాన్ని పాటిస్తూ వెంకటరమణ డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా ఇంకా వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ మేరీ క్రిస్మస్. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
సర్వోన్నతుడువు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, అత్యున్నత ఆకాశమందు ఆసీనుడివై కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయబడుచున్న దేవా, రావాల్సినటువంటి వారిని కూడా త్వరపట్టి తీసుకురమ్మని, ఈ యొక్క సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా మీకు మహిమార్థమై ఉంచమని, పాటలు పాడే వాళ్ళకు ధైర్యం దయచేయండి, వాక్యం చదివే వారికి ధైర్యం దయచేయండి ప్రభు. అలాగే ప్రతి విషయంలో కూడా మీరే కృప చూపమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన, అత్యంత ఘనమైన, అత్యంత పూజనీయమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. 2023 బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక క్వశ్చన్తో ప్రారంభం మీకు ఏంటంటే, ఇప్పుడు గూగుల్ సర్చ్లోకి when we go into Google search, how many countries are there in this world అంటే it shows 190, more than 190 countries చూపిస్తుంది. ఇంకా ఉంటాయి 280 స్మాల్ కంట్రీస్ అన్నీ కూడా కలిపి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ కంట్రీస్ ఆర్ సెలబ్రేటెడ్ క్రిస్మస్ అని కొట్టారనుకోండి గూగుల్లో, ఇట్ షోస్ మోర్ దాన్ 160 కంట్రీస్ చూపిస్తుంది. అంటే సచ్ ఏ గ్రేట్ ఫెస్టివల్ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే. ఓకే, అంటే ప్రపంచం అంతా కూడా చాలా ఎక్కువ మంది, ఎక్కువ దేశాల్లో అన్ని జాతుల వాళ్ళు కూడా వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తారు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం ఈ రాత్రికాల సమయంలో ఇంత మంచి వాతావరణంలో మనందరము, మన డాక్టర్స్ అందరి మధ్యలో మనందరము ఉండి ఇంత గొప్పగా జరుపుకోవడం ముందుగా నాకు దేవుడిచ్చిన ధన్యతగా భావిస్తూ, అంతేకాకుండా మీరందరితో కూడా కలిసి చేసుకోవడం, మీ అందరి సహవాసం, నేను నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ టుడే దిస్ ఈవినింగ్. ఓకేనా? ఈ సాయంత్రం ఎవరైనా సంతోషంగా లేరండి? అందరూ సంతోషమేనా? ఒకసారి ప్రైజ్ రా. సంతోషంగా లేని వాళ్ళు చేతులెత్తండి. లేరు కదా ఎవరు? అందరూ ఒకవేళ సంతోషంగా లేకపోయినా కొంచెంసేపు సంతోషంగా ఉండి మనం క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళు చాలా కాలమైంది కదా పుట్టి, ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. ఆయన జన్మ చాలా అసాధారణమైంది, అందరికీ తెలిసిందే. అది జరుపుకుందాము. చిన్న ప్రార్థనతో స్టార్టింగ్ విత్ లెట్ us స్టార్ట్ దిస్ ఫంక్షన్ విత్ స్మాల్ ప్రేయర్. అందరూ కూడా ఈ 2023 క్రిస్మస్ సందర్భంగా మన పాస్టర్ గారు చెప్పినట్టు అందరూ కూడా ఒకరినొకరు లవ్ ఇష్టపడుతూ ప్రేమించుకుంటూ, అలాగే ఒకరినొకరు క్షమించుకుంటూ కూడా మీ జీవితాల్లో ముందుకు వెళ్ళాలని, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అందరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మేము 4వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకున్నాం. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళినాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తురుచూరి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అను శబ్దమునకు అభిషేక్తుడని అర్థము. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. From nursing home, I really praise God. విధంగా సార్ వాళ్ళతో కలిసి, వారి ఫ్యామిలీస్తో కలిసి, మీ అందరితో కలిసి ఈ విధంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం అది నా ధన్యతగా నేను భావిస్తున్నాను. పెద్దలు పూజలను
మరొకసారి తలచుకోవడం కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత మనం దేవుని మాటలు విందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరే మమ్మల్ని సృష్టించారు, ఈ జీవితాన్ని మీరే మాకు అనుగ్రహించారు. ఈ భూమి మీద మేమందరం కూడా ఒకరికొకరు సహాయకరంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో శాంతి, సమాధానము, సంతోషాన్ని మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈ మాటల ద్వారా మేమందరం కూడా బ్లెస్ అవ్వడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. జన్మించరేలో శ్రీ యేసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో శ్రీ యేసుండు జన్మించరేలో శ్రీ యేసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన